మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవక్తనంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరిని సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క సామెతలు అనేకమైనటువంటి సత్యాలు మానవ జాతికి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఈ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు అనేక భక్తుల ద్వారా అనేక రీతులుగా అనేక సందర్భాల్లో మరి వ్రాయించి మనకు ఇచ్చి ఉన్నారు. చూడండి, ఇక్కడ ప్రవక్తన, నీ ప్రవక్తన అంతటి యందు, మన ప్రవక్తన మన యొక్క బ్రతుకు, మన యొక్క ఆలోచన, మన యొక్క నడవడిక, మన యొక్క జీవన శైలి ఏ రీతిగా ఉన్నది, మనకి ఎవరిచ్చారు, మనం ఏం చేస్తున్నాం, మన జీవితాన్ని, సమయాన్ని, లేకపోతే మన యొక్క సొంత నిర్ణయాలతో, సొంత మాటలతో, లేకపోతే వారు చెప్పే వీరు చెప్పే మాటలతో మన యొక్క జీవితాన్ని మరి దాన్ని సరి చేసుకుంటున్నామా, లేకపోతే మన యొక్క జీవితాన్ని దేవుని చేతుల్లో పెడుతున్నామా? అంతా ఎవరిచ్చారండి? ఇదంతా ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? దేవుని ద్వారా అనుగ్రహించబడింది కదా. మనం పొందుకున్నాం దాన్ని. మరి పొందుకున్నటువంటి నా జీవితము మనం ఎవరి చేతిలో పెడుతున్నాము? ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇప్పుడు మనము తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి యొక్క జన్మను, దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి యొక్క జన్మను, వారి యొక్క మన శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి చెడ్డల కోసం మనకు అనేకమైనటువంటి సూచనలు, సలహాలు ఒక మంచి మార్గంలో నడిపిస్తారు. అదేవిధంగా మన పరమ తండ్రి మనము కూడా మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు మనం ఏమి చేయాలి, మనము ఏం మాట్లాడాలి, మన యొక్క జీవన విధానం ఏమిటి, క్రమం ఏమిటి, పద్ధతి ఏమిటి, మన యొక్క కుటుంబస్తులతో ఏ విధంగా మాట్లాడాలి, స్నేహితులతో ఏ విధంగా మాట్లాడాలి, మరి యొక్క మన మార్గం ఏ రీతిగా ఉన్నది, మనం ఏ రీతిగా వచ్చాం, ఏ మార్గంలో వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చేరుకోవాలి తుది వరకు గమనించండి. దేవుడిచ్చినటువంటి యొక్క జీవితాన్ని మీ యొక్క స్వంత ఆలోచనలతో, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు, ఏదో చేయమన్నారని కాకుండా, మన యొక్క అధికారము, మనకిచ్చినటువంటి యొక్క సమయాన్ని, జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టి, నా జీవితాన్ని నేనేమి చెయ్యాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చెయ్యాలి, నీ త్రోవలను, మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు. నా ప్రియమైన సహోదర, నీవు ఈ యొక్క సమయంలో ఏ మార్గంలో వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మన యొక్క లేకపోతే మనం జీవిస్తున్నటువంటి, నడుస్తున్నటువంటి ప్రయాణాల్లో కానీ, జీవిత గమ్యంలో కానీ ఒక లక్ష్యం గుండా వెళుతున్నావేమో, ఒక గురువైపు. అది ఏదైతే ఉన్నదో మీరు గ్రహించాలి. అది మనకు, మన కుటుంబానికి, దేవునికి ఇష్టానుసారంగా ఉన్నటువంటి గురైతే మన మార్గములన్నీ కూడా సరళం చేస్తాడు. నీకు ఏ ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా కూడా దేవుడు మన మార్గాల్ని సరళం చేస్తాడు. ఏది కూడా నీ చెంతకు రాదు. రోగము గాని, కీడు గాని, శోధన గాని దేవుడు తొలగిస్తాడు. బాధపడవద్దు. ఒకవేళ బాధపడుతున్నారేమో, ఏదైనా పని తలపెడితే నాకు జరగట్లేదు, లేకపోతే చదువులో నాకు ఉత్తీర్ణత రావట్లేదు, లేకపోతే ఉద్యోగంలో నాకు మరి ఏమి అవకాశాలు రావట్లేదు అని బాధపడుతున్నారేమో. మీరు ఓపిక పట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు తగిన సమయమందు ప్రతి వారికి కూడా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన మనకు నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాడు. మనకు ఆయన ఉపదేశం చేస్తాడు. మనం మాట వినాలి నెమ్మదిగా. ఆయన స్వరాన్ని వినాలి. ఆయన ఏమంటున్నారంటే అండి అక్కడ, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. చూసారా, మన తల్లిదండ్రులు ఒక తప్పు మార్గంలో నడిచినప్పుడు, అలా కాదమ్మా, అలా కాదు తండ్రి, అలా కాదు నాయనా,
తండ్రి గాని, తల్లి గాని, లేతే దైవ సేవకుడు గాని మంచి మార్గంలో నడిపిస్తారు. అవును కదండీ! మన పరమ తండ్రి కూడా ఆయన ఉపదేశం చేసి, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాడాయన. నీ మీద దృష్టి ఉంచుతాడు. దేవుడు మన మీద దృష్టి ఉంచుతాడండి. ఒకవేళ తల్లి మరిచినా, తండ్రి విడిచినా, లేకపోతే మన స్నేహితుడు విడిచినా, లేకపోతే మన యొక్క పని చేస్తున్నటువంటి యాజమాన్యం మనల్ని విడిచినా కూడా, విడువని దేవుడు, ఎడబాయనటువంటి దేవుడు నీకు ఆలోచన చెప్తాడాయన. మంచి మార్గంలో నడిపిస్తాడండి. ప్రత్యేకమైన జీవితాన్ని నీకివ్వటానికి ఆయన మనకు అనేకమైనటువంటి ఉపదేశాలు మరి ఎంతోమంది బాధపడుతూ, చింతిస్తూ ఉంటారు. దేని గూర్చి కూడా చింతపడొద్దు అంటున్నాడండి దేవుడు. ప్రతీది కూడా మరి ప్రతీదీ ఆయన సన్నిధిలో పెట్టి మనము ప్రార్థించాలి. ప్రతి విషయంలోనూ కూడా మనం దేవునికి ఆయనకి కృతజ్ఞతాస్తుతులర్పిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. మన విన్నపములన్నీ కూడా ఆయనకి తెలియపరుచుకోవాలి. దేవునికి తెలియపరుచుకున్నప్పుడు మన మొర ఆలకిస్తాడాయన. దేని గురించి చింతపడకండి నా ప్రియమైన సహోదరులారా. అయ్యో! నేను తలపెడుతున్నటువంటి ప్రతి పనిలో లేకపోతే కుటుంబాల్లో ఏ విషయమైనా సరే తల్లిదండ్రులైనటువంటి వారు లేకపోతే యవనస్తులు అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతాయి. కానీ కృంగిపోవద్దు, వెనకడుగు వెయ్యొద్దు. దేవుడు జయ జీవితంలో నడిపిస్తాడండి ప్రతి ఒక్కరిని కూడా. మన ప్రవర్తనంతా కూడా ఆయన చేతులకు అప్పగించుకోవాలి. నీ సొంత ఆలోచన, సొంత జ్ఞానము అది మనకు దేవునికి లేకపోతే ఆత్మీయ జీవితానికి, మన యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం గాని, దేనికి కూడా అది మంచిది కాదు. ఎవరేదో చెప్పేసారు, ఏదో చెయ్యాలని కాకుండా, మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది, మన మన యొక్క మాట ఏ రీతిగా ఉన్నది, మన పని మనం ఏదైనా పని చేస్తున్నామంటే, అది దేవునికి మహిమ తెచ్చే రీతిగా ఉన్నాదా? మనకు ఉపయోగకరంగా, ఆశీర్వదకరంగా, కుటుంబానికి శ్రేయస్సుగా ఉన్నాదా? ఆత్మీయ జీవితానికి, సహవాసానికి ఉపయోగకరంగా, మేలుకరంగా ఉన్నాదా? అని ఆలోచించండి. ప్రతీదీ కూడా ఏది చేసినా దేవుని యొక్క ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇది నేను తలపెడుతున్నాను. ఈ కార్యం జరిగించండి తండ్రి అని ప్రార్థించి, ప్రతీదీ కూడా పని జరిగించినట్లయితే, మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి కీడు, శోధన అన్నీ కూడా సరళం చేస్తాడాయన. ఎక్కలేనటువంటి కొండ ఎక్కించేటువంటి దేవుడు మనకుండగా, ప్రతి ఒక్కళ్ళు కూడా దిగులు పడకండి, చింతపడకండి, బాధపడకండి. ఈ రోజు నాడు అనేక మంది చింతిస్తూ, బాధపడుతూ, కృంగిపోతున్నారు. మన చింత యావత్తు ఆయన మీద వేసి, మన ప్రవర్తన అంతా కూడా మరి ఆయన అధికారానికి ఒప్పుకొని, మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మన యొక్క జీవితంలో, మన యొక్క మార్గములన్నీ కూడా సరళం చేసి, ఆయన ఎక్కడికైతే నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు. చివరకు మనం అందరం కూడా ఇక నిత్య రాజ్యానికి చేరడానికి ఇవన్నీ మార్గములన్నీ కూడా ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తున్నావా, లేదా చదువుకుంటున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే ఎటువంటి చేసినా కూడా మన యొక్క గురిని మర్చిపోకుండా దేవుని వైపు ఆనుకొని, నన్ను నీవే నడిపించు నా నావ నడిపించు నా నావ అని దేవుని మీద ఆనుకొని మనం ముందరకు సాగిపోతే, దేవుడు ఎంతో చక్కగా మనల్ని నడిపిస్తాడు. మన జీవితం ఎంతో నెమ్మది కలిగి ఉంటది. దేవుని మీద ఆనుకోండి నా ప్రియమైన సహోదరులారా. ఆయన మనకు జ్ఞానమునిచ్చువాడాయన. నీకు ఉపదేశం చేసేదనని ఎంత మంచి మాటలండి. ఎవరు చెప్పగలుగుతారండి ఈ మాటలు? ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, దేవుని చెంతకు రండి. ఆయన మాట వినండి. ఆయన మన మీద దృష్టి ఉంచుతున్నాడాయన. దృష్టి ఉంచుతున్నాడు. మన మార్గములన్నీ కూడా, మన త్రోవలన్నీ కూడా సరళం చేసి ఆయన బోధిస్తున్నాడు. ప్రతిరోజు బోధిస్తున్నాడాయన. జ్ఞానబోధ. మన జీవితాలకు మేలుకొలుపు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, సమాజంలో ఉన్నటువంటి ప్రజల పట్ల, అధికారుల పట్ల ఆయన బోధిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆలకిస్తున్నావా? చెవిని పెడుతున్నావా దేవుని యొక్క మాటను, బంగారపు మాటను, ముత్యమైనటువంటి మాటలివి. జీవితాలకు బ్రతుకునిచ్చే మాటలు, కుటుంబాన్ని కట్టే మాటలివి. సమాజాన్ని కట్టే మాటలు, దేశాల్లో మరి ఐక్యతను కలిపే మాటలు, దేవుని చెంతకు చేర్చే మాటలు వింటున్నారా? మన త్రోవలు ఏ రీతిగా ఉన్నది? మంచి మార్గంలో నడుస్తున్నామా? చెడు మార్గంలో నడుస్తున్నామా? అనేది గ్రహించుకొని మనము
ముందుకు కొనసాగిపోదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, మా యొక్క ఆలోచన, మా ప్రవర్తన, మా సొంత నిర్ణయాలు తీసివేసి కేవలం నాయన నీ అధికారానికి మేము ప్రతీది కూడా నీకు అప్పచెప్పుకుని నాయన, ఇదిగో నాయన, మేము నడిచే జీవిత యాత్రలో మా మార్గములన్నీ కూడా సరళం చేయండి, బలపరచండి. మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాలను, దేశ ప్రజలను, యావత్ మానవాళనందరినీ కూడా నీ మార్గములో నడిపించి నాయన ఉన్నతమైనటువంటి స్థానంలో మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. నాయన, దేని గూర్చి కూడా చింతపడకుండా అటువంటి ధైర్యము దయచేయండి, మాకు బలమును దయచేయండి. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన నీకు చెల్లించుకుంటూ కృతజ్ఞత కలిగే భాగ్యము మా అందరికీ దయచేయమని, ఈ గ్రూపులో ఉన్నవారిని, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ప్రభువా మీరే నాయన నడిపించమని, ఆదరించమని, బలపరచమని, దీవించమని యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.